ఇక విజయవాడలో ట్రాఫిక్ రద్దీ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జాతీయ రహదారిపై వేలాది వాహనాలు కిక్కిరిసిపోయాయి. విజయవాడలో పరిస్థితి చూస్తే మొత్తం ఎక్కడికక్కడే ఈ వాహనాలు బస్సులు మొత్తం అన్నీ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి వెళ్తుండడంతో మొత్తం మీద రద్దీ అయితే విపరీతంగా ఏర్పడింది. మనం చూస్తున్నాం విజయవాడలో రామవరపాడు నుంచి బెంజ్ సర్కిల్ మధ్య ఈ వాహనాల పరిస్థితి, మొత్తం అన్ని వాహనాలు దాదాపుగా ఆగి వెళ్తున్న పరిస్థితి. వేలాది వాహనాలు అటు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా అలాగే గుంటూరు జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు తరలి వస్తున్నాయి. రోడ్డుకు ఒకవైపు మాత్రమే వీటిని అనుమతిస్తున్నారు. ప్రత్యేకంగా పాసులు ఉన్న వాటికి మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. అయినప్పటికీ వేలాది వాహనాలు మనం చూడొచ్చు. కొందరైతే ప్రత్యేకంగా వాహనాలపై ఏర్పాట్లు చేసుకుని మరి వెళ్తున్నారు. అలాగే వేరే వైపు విఐపీలు నోవెటల్ హోటల్ నుంచి అలాగే డివి మేనర్ నుంచి హోటల్ నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా వేరే వైపు రహదారిని బైపాస్ చేశారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే రద్దీ అయితే విపరీతంగా ఉంది. మరోవైపు పోలీసులు రామవరపాడు రింగ్ రోడ్డు నుంచి అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. చాలా చోట్ల నుంచి కూడా. ఎక్కడి నుంచి వచ్చారయ్యా మీరు? మైదుకూరు కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చారు చాలామంది అభిమానులు, టీడీపీ అభిమానులు. అలాగే రాయలసీమ ప్రాంతాలు, అనంతపురం, అలాగే కర్నూలు, అలాగే కడప జిల్లా నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున బస్సుల పైన కూడా వచ్చి మనకు వస్తున్న పరిస్థితి. కొంతమంది అయితే టాప్న ప్రయాణిస్తున్నారు, బస్సు రూప్ పైన ప్రయాణిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికీ కూడా ఈ వైపు రద్దీ అయితే తగ్గట్లేదు, ఇంకా పెరుగుతూనే ఉంది. మరోవైపు 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈలోపు అక్కడ చేరుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. వేలాది వాహనాలు పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ వాహనాలని ఇలా రద్దీ కొనసాగుతుండనే వేరే వైపు విఐపి వాహనాలు, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అలాగే అధికారులు వాహనాలు కూడా కొంతమంది అభిమానులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. వాళ్ళు ఒక సన్నడి వాతావరణం, ఒక ఉత్సాహ వాతావరణం, తమ నమ్ముకున్న ప్రభుత్వం గెలిపించుకున్నందుకు వాళ్ళు ఆనందం అయితే వ్యక్తం అవుతుంది. ఇప్పుడు మన రామవరపాడు రింగ్ రోడ్డు వరకు కూడా బెంజ్ సర్కిల్ నుంచి ఈ వాహనాల ఉధృతి అయితే మనకి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ నాగేంద్రతో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ, ఫార్టీ స్టూడియో.